సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ అందరం చెప్పుకుంటున్నాం. వాటిల్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అసలు స్కీమ్స్ ఎలా ఉంటాయి, అలాగే ఎస్ఐపి లాంగ్ టర్మ్ ఎలా పెట్టుకోవాలి, సో ఎస్ఐపిలో రూల్స్ ఏమున్నాయి, సో ఏదైనా ఒక మంచి రూల్స్ ఎలాంటివి రూల్స్ ఫాలో అవ్వాలి, అలాగే ఈ యొక్క ఈక్విటీ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా కొంత నాలెడ్జ్ అనేది మీకు అందించడానికి ఈ వీడియోలో చెప్తున్నాం. ఇప్పుడు అసలు మ్యూచువల్ ఫండ్స్ రెండు రకాలు మనందరికీ తెలిసిందే. సో ఒకటి లంసమ్ కింద పెట్టుకుంటాం, రెండోది ఏంటంటే సిస్టమేటిక్ ఎస్ఐపి పెట్టుకుంటాం. అయితే ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ మళ్ళీ బ్రాడ్గా తీసుకుంటే ఏంటంటే డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్. డెట్ ఫండ్స్ అంటే ఏంటంటే ఆ అమౌంట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ, అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెడతారు, లేదా బ్యాంక్స్లో కానీ, లేకపోతే ప్రైవేట్ గిల్ట్ సెక్యూరిటీస్లో కానీ ఇన్వెస్ట్ చేస్తారు. డెట్ ఫండ్స్ అంటే వీళ్ళు ఏంటంటే స్టాండర్డ్గా ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తారు. క్యాపిటల్ అనేది ఎప్పుడు రిస్క్ రివార్డ్ ఉంటుంది, కానీ జనరల్గా ఏంటంటే AAA రేటింగ్ ఉన్న గవర్నమెంట్ కానీ, తర్వాత బ్యాంక్స్ కానీ వాళ్ళు ఒక మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిటర్న్, మంచి రిటర్న్ ఇస్తారన్నమాట. ఆ తర్వాత తీసుకుంటే ఈక్విటీ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్. వీటిల్లో తీసుకుంటే ఏంటంటే కంప్లీట్గా ఆ యొక్క ఫండ్ అంతా కూడా ఈ ఈక్విటీలో మళ్ళీ మూడు రకాలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. దానిలో ఏంటంటే లార్జ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని, ఇవి మూడు రకాలు. ఇప్పుడు మనకి చూసుకుంటే ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఒక 25 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఏ రకమైన మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవచ్చు, అలాగే ఎంత టైం హారిజన్ పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. అసలు ఇప్పుడు ఏంటంటే స్కీమ్స్ అనేవి అసలు ఇప్పుడు కొంచెం ఎలాబరేట్గా అయిపోయినాయి. వాటిల్లో ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయని చూసుకుంటే ఫస్ట్ ఉండేది డైవర్సిఫైడ్ ఈక్విటీ. అంతకుముందు ఏంటంటే ఈ మూడే ఉండేది, లార్జ్, మిడ్, స్మాల్. ఇప్పుడు ఏమైందంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ అంటే ఆ ఫండ్ ఏమవుతుందంటే డైవర్సిఫై చేస్తారు. ఆ తర్వాత ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, అంటే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ కానీ, నిఫ్టీ ఇండెక్స్ కానీ, ఐటీ ఇండెక్స్ కానీ ఇలాంటి ఈటీఎఫ్స్లో పెట్టుకుంటాం. ఆ తర్వాత ఏంటి ఫండ్ ఆఫ్ ఫండ్స్, అంటే వేరే ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయటం, దాని ఒక కేటగిరీ కింద తీసుకున్నాం. ఆ తర్వాత థీమాటిక్ ఆర్ సెక్టరల్ ఈక్విటీ, అంటే సెక్టరల్ ఇప్పుడు ఏమైందంటే ఫోకస్డ్గా ఏ సెక్టర్ బాగుంది ఆ సెక్టర్లో పెట్టుకోవటం, అంటే డిఫెన్స్ సెక్టరు, లేదా ఐటీ సెక్టరు, లేదా ఫార్మా సెక్టరు, బ్యాంకింగ్ సెక్టరు, ఇలా ఎఫ్ఎంసీజీ సెక్టర్, అలా సెక్టర్ దాని లేదా థీమాటిక్ ఈక్విటీ అంటాం. అలా కాకుండా ఇంకొక ఏంటంటే ఈఎల్ఎస్ఎస్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. దీనిలో ఏంటంటే మనకి ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది, 3 ఇయర్స్ లాగిన్ పీరియడ్ ఉంటుంది. ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ విత్ కార్పస్ అంతా కూడా ట్యాక్స్ ఫ్రీ, దాన్ని ఈఎల్ఎస్ఎస్. గవర్నమెంట్ ఏంటంటే ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ని ప్రోత్సహించడానికి ఇలాంటి స్కీమ్ ఇచ్చింది. దాని తర్వాత హైబ్రిడ్ అంటే కొంత ఏమో డెట్లో పెడతారు, కొంత ఏమో ఈక్విటీలో పెడతారు. ఆ తర్వాత థీమ్ బేస్డ్ డెట్ అంటే ఏంటంటే కరెక్ట్గా ఈ డెట్ ఫండ్స్లో కూడా టార్గెట్గా ఒక కంపెనీ పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకొని అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం. దాని తర్వాత ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ అంటే ఈ ఫండ్స్ అన్నీ కూడా సెన్సెక్స్లో కానీ, గోల్డ్లో కానీ, లేకపోతే నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్లో పెట్టడం. సో వీటిని ఈ రకంగా దాదాపు ఒక 10 రకాల ఫండ్స్ని తీసుకొచ్చారు. సో వీటిల్లో ఏమవుతుందంటే మనము ఏది చూస్ చేసుకోవాలి అంటే మన యొక్క ఏజ్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. ఇందులో 7 ఫార్ములా అని ఒకటి ఉంది. అంటే ఏంటంటే మినిమం ఒక ఎస్ఐపి స్టార్ట్ చేసినప్పుడు 7 ఇయర్స్ మినిమం పెట్టుకోవాలి. అంటే 7 ఇయర్స్ మనం ఈ ఎస్ఐపిని కంటిన్యూ చేయాలి అనే ఒక ఫోకస్తో ఉండాలి. ఎందుకంటే చాలామందికి ఈ రూల్ తెలియక మనం చాలా మిస్ అవుతుంటాం. అంటే 1 ఇయర్ మినిమం ఉంచుకుంటాం, 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఎగ్జిట్ అయిపోదాం, అలా ఆలోచిస్తున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మినిమం 7 ఇయర్స్ హోల్డ్ చేస్తే అది ఒక మంచి ఈక్విటీ ఫండ్ అవుతుంది. సో 7 ఇయర్స్ ఫండ్ అనేది మనం కంపల్సరీ పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే గోల్డెన్ రూల్ అన్న ఎస్ఐపి ఏంటంటే ఎస్ఐపి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అంటే ఎప్పుడైతే మన టార్గెట్ ఏదైతే అనుకున్నామో అది రీచ్ అయితేనే ఎస్ఐపి ఎగ్జిట్ అవ్వండి.
ఏదైతే మనం టార్గెట్ అనుకున్నామో ఆ టార్గెట్ రీచ్ అయినప్పుడే ఎస్ఐపి ఎగ్జిట్ అవ్వాలి. కానీ మామూలుగా మార్కెట్ ఫాల్ అయింది లేకపోతే మార్కెట్ పెరిగింది అన్నీ ఎగ్జిట్ అవ్వకూడదు. అలాగే ఈ యొక్క ఎస్ఐపి చేసే వాళ్ళందరికీ కూడా 3 నియమాలు పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఈ యొక్క మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు డిప్రెస్ అవ్వకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు, తర్వాత ఎమోషనల్ అవ్వకూడదు. ఇటువంటి ఎమోషన్స్ని క్యారీ చేయకుండా ఒక కమిట్మెంట్గా మనము ఇది 7 ఇయర్స్ ఫండ్, సో 7 ఇయర్స్ తర్వాత దీన్ని చూడాలి, మంత్లీ ఇంత మనం ఇన్వెస్ట్ చేయాలి అని మనం ఒక టార్గెట్గా ఒక సిస్టమేటిక్గా మనం పెట్టుకున్నప్పుడు మన యొక్క ఫండ్స్ అన్నీ కూడా మనకి మంచి రిజల్ట్ ఇస్తాయి. సో ఇవండి ఎస్ఐపి గురించి ఇవాళ మీకు చెప్తున్న విషయాలు. సో మీరు కూడా ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు చాలామందికి ఎస్ఐపిలు చేస్తూ ఉంటాం, అసలు మనం కరెక్ట్గా ఎస్ఐపి అనేది నేను అనుకున్న టార్గెట్కి అవుతున్నామా? ఇప్పుడు మనకి ఫ్యూచర్ కనుక తీసుకుంటే మనకి రిటైర్మెంట్ ఉంది, అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది, చైల్డ్ మ్యారేజ్ ఉంది. ఈ మూడింటికి ఏం చేయాలి అంటే దీనికి కూడా ఏం చెప్తున్నామంటే మినిమం 4 to 5 ఎస్ఐపిలు తీసుకోమంటారు. అంటే ఆల్ బాస్కెట్స్ ఒక దానిలో పెట్టుకోకుండా ఒక 4 ఎస్ఐపిస్, 4 డైవర్సిఫైడ్ ఫండ్స్ తీసుకోండి. అలాగే 4 కంపెనీస్లో పెట్టుకోండి. అంటే ఒకే కంపెనీలో అన్ని ఎస్ఐపిలు పెట్టే కన్నా 4 కంపెనీస్లో డిఫరెంట్గా పెట్టుకోవటం ద్వారా మీకు ఏమవుతుందంటే దాని యొక్క బెనిఫిట్ మీకు వస్తుంది. అలా కాకుండా నేను ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను అంటే మీకేమవుతుందంటే ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా లేకపోతే ఆ స్టాక్స్ పర్ఫామ్ చేయకపోయినా మీకు అండర్ పర్ఫామ్ అవుతారు. కాబట్టి మినిమం 4 to 5 డైవర్సిఫై అవ్వాలి. సో ఇలా టార్గెట్, ఇప్పుడు నాకు పాప ఉంది, బాబు ఉన్నాడు, అలాగే నాకు రిటైర్మెంట్, ఈ మూడింటికి తగ్గట్టుగా మీరు ఎంతైనా అమౌంట్ మీరు ఎంతైతే అవైలబిలిటీ కట్టుకోగలరో అంతే చేసుకోండి. బట్ ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ పెంచుకోండి, పర్సంటేజ్ ఈ ఈఎంఐ ఈ దీనికన్నా ఎక్కువగా కొంత పెట్టుకుంటే మీరు మంచి అల్టిమేట్గా మంచి బెనిఫిట్ చూడగలరు. ఇదండి మ్యూచువల్ ఫండ్స్ గురించి. సో దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే దీని గురించి నాతో ఏమైనా మాట్లాడాలన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే మీరు కామెంట్స్లో కూడా మీ యొక్క డౌట్స్ అన్న ఉంటే చెప్తే నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.